వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆన్లైన్లో ఉన్నవారికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు అంశం ఏంటి అంటే గుడారము. ఒక గుడ్డతో కొన్ని మేకులతో మనుషులు నివసించడానికి ఏర్పాటు చేసుకునేది గుడారం. అంతేనా? మన టెంట్ వేస్తాం కదా, అలాంటిదే చాలా చోట్ల చూస్తాం. ఉదాహరణకి మన ఏరియాలో సర్కస్ చేయడానికి లేకపోతే కొద్ది రోజులు ఉండడానికి వెళ్ళిపోయేవారు వేసుకుంటారు ఇలా డేరాతో. ఓఎన్జీసీ వాళ్ళు ఏర్పాటు చేసుకునే దానినే గుడారము అంటారు. ఈ గుడారాన్ని గూర్చిన విషయాలు బైబిల్లో చాలా కనిపిస్తాయి. దాని ద్వారా అసలు ఆ గుడారము అనేది బైబిల్ గ్రంథంలో ఎందుకు వాడారు, దాని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభంలో ఆది దంపతులైన ఆదాము హవ్వ గారు ఎక్కడ నివసించారు? తోటలో ఉన్నట్టు తెలుసు మనకి. వాళ్ళు టెంట్ వేసుకున్నారా అంటే గుడారం వేసుకున్నారా మనకు తెలీదు. మనకు తెలిసిందేంటి, ఏదైనా తోటలో నివసించారు. అంటే ఆ చెట్ల మధ్యలో నీడగా ఉంటుంది కాబట్టి, అప్పటికి ఇంక ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు లేవు, తర్వాత వచ్చాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదేమో. ఆ చెట్లు తింటూ ఆ చెట్ల నీడని నివసించుంటారు. ఎందుకంటే చరిత్ర ప్రకారము ఆది మానవులు చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో నివసించేవారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే గుడారము అనేది ఆదాము హవ్వగారు తోటలో ఉన్నప్పుడు ఉందా అంటే లేదనే చెప్పాలి. తోట మధ్యలో చెట్ల చాటునే నివసించి ఉండాలి. మరి తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నారు అంటే అది కూడా వ్రాయబడలేదు మనకి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ చెట్టు తొర్రల్లోనో గుహల్లోనో నివసించి ఉండొచ్చేమో. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మొట్టమొదటిగా గుడారమును వేసిన వ్యక్తి ఎవరు అంటే ఆదికాండము 4వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 19-20 చదువుదాం. 19-20 చదువుదాం. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. మొట్టమొదట గుడారమును ఏర్పాటు చేసిన వ్యక్తిగా మనకి యాబాలు గారు కనిపిస్తున్నారు. ఎవరు ఈ యాబాలు అంటే ఆదా గారి కుమారుడు. ఆదా ఎవరు అంటే లెమెకు గారి భార్య. లెమెకు అనబడే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు ఆదా. లెమెకు గారికి మొదటి భార్యకి పుట్టిన కుమారుడే యాబాలు. అతడే గుడారమును ఏర్పాటు చేసి గుడారాలలో నివసించే వారికి మూల పితరుడు. అంటే మొట్టమొదటి గుడారమును ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరండి? యాబాలు గారు. ఏ పేరు? యాబాలు అనే వ్యక్తి అనమాట. ఇక్కడ నుండి గుడారాలు ఏర్పాటు చేసుకోవడం అనేది తర్వాత కాలంలో మనం చాలా చూస్తాం. ఈ గుడారం ఎందుకు అని మన ప్రశ్న వేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, మనుషులు నివసించడానికి ఏర్పాటు చేసుకునే నివాస స్థలమే ఏంటది? గుడారము. జనరల్గా గుడారము త్వరగా వేసుకోవచ్చు, త్వరగా తీసేయచ్చు. అంటే పెద్ద కష్టపడి ఎక్కువ రోజులు శ్రమించి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. టకటక ఏర్పాటు చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోగానే టకటక ప్యాక్ చేసుకోవచ్చు అనమాట, ఈజీగా. అంటే సంచార జీవులు, బాగా వినాలి, సంచార జీవులు ఈజీగా నివాసమును ఏర్పాటు చేసుకోవడానికి అనువైనది ఏది అంటే గుడారం. ఈ గుడారాన్ని తర్వాత కాలంలో చాలామంది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనకు తెలిసినంతవరకు ముఖ్యంగా అబ్రాహాము గారి జీవితంలో గుడారం అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. మామూలుగా చూస్తే 4 రోజులు ఉండి వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసుకునేది గుడారం అయితే, అబ్రాహాము గారి జీవితంలో దేవుడు ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏంటి అంటే, గుడారాలలో నివసించడం వలన ఆయన ఒక గొప్ప వ్యక్తిగా హైలైట్ చేసి చెప్పారు దేవుడు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూస్తే
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అయితే 8, 9 చదువుదామా? ఆయన గురించి పూర్తిగా ఉంటుంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. అంటే కనానుకు వెళ్ళారు. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారుల పేర్లను దేవుడు ప్రస్తావిస్తూ వారిని గూర్చి చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం, నేను చెప్పిన మాటను నమ్మి అబ్రహాము బయలుదేరి బయటకు వచ్చాడు, నేను చేస్తున్న ఆశ్చర్యక్రియలను చూసి నన్ను వెంబడిస్తూ వచ్చాడు అని చెప్పలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయటకు వచ్చిన ఆయన గుడారాలలో నివసిస్తూ అనే మాట ప్రత్యేకంగా రాయించారు దేవుడు. ఎందుకు ఈ మాటను వ్రాయించారు అని మనం కొంచెం ఆగి ఆలోచిస్తే, గుడారంలో నివసించడం అనేది దేవునికి అంత ఇష్టమైనదా, లేక గుడారాలలో నివసించడానికి అబ్రహాము గారు ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయం ప్రాముఖ్యమైందా అని ఆలోచిస్తే, వాస్తవంగా గుడారాలలో నివసించే వారి ఆలోచన తెలియచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టున్నారు ఇక్కడ. ఎందుకంటే అబ్రహాము గారిని గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో. దేవుడంటే ముందు ఎరుగని కుటుంబం తనది. తండ్రిని ఒప్పించుకుని, భార్యను ఒప్పించుకుని, తానున్న దేశంలో స్వజనులను, బంధువులను, తన ఆస్తిని అన్నీ వదిలి విడిచిపెట్టి దేవుడు చూపించే దేశం ఏదో తెలియకపోయినా వస్తున్నారని చెప్తే చాలు. కానీ విశ్వాస వీరుల జాబితాలో వారి పేర్లను గురించి వ్రాయిస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, వారసులైన వారు అంటే ఇస్సాకు గారు, యాకోబు గారులు కూడా గుడారాలలో నివసించారట. ఈ మాట చెప్పించడానికి దేవుడు ఇష్టపడ్డారు. అంటే గుడారాలలో నివసించడం అనేది అంత ప్రత్యేకమైందా, అంత ప్రాముఖ్యమైందా? అవును. ఎందుకు ప్రాముఖ్యమైంది అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారు బహుధనవంతుడు. అబ్రహాము గారు ఎవరండి? బహుధనవంతుడు. అబ్రహాము గారి కాలం వచ్చేటప్పటికి ఇటుకలు వచ్చాయి, మంచిగా కట్టడానికి అనుకూలమైన పరిస్థితులు, టెక్నాలజీ వచ్చింది కదా. మనకు తెలుసు, ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని కట్టారు. ఆకాశాన్నంటే శిఖరాన్ని కట్టగలిగిన టెక్నాలజీ వచ్చిన తరువాత అబ్రహాము గారి జీవితం కనిపిస్తుంది మనకి. మరి అంత టెక్నాలజీ ఉన్న కాలంలో అంత ధనవంతుడైన అబ్రహాము గారు మంచి మంచి బిల్డింగ్స్ వేసుకోవచ్చు కదా. గుడారములోనే ఎందుకు నివసించారు? గుడారములో నివసించడానికి ఏదో కారణం ఉండాలి. అందుకే గుడారము మనకేదో పాఠాన్ని నేర్పిస్తుంది. మనము చాలా రకాల గుడారాలు చూస్తాం బైబిల్ గ్రంథంలో. మనుషులు నివసించడానికి గుడారాలు చూస్తాం. అది మొదటిగా యాబాలు గారు ప్రారంభించారు. ఆ తర్వాత అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు ఇలాంటి వారందరూ నివసిస్తూ వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా గుడారాలలో నివసించారు కనానికి చేరే వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే నివసించినట్టుగా కనబడుతుంది మనకి. స్థిర నివాసం అంటే భూభాగం ఉంది, కానీ వారు వేసుకునేవి గుడారాలానే అనిపిస్తాయి. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కోరుకున్న ప్రజల మధ్య దేవుడు ఉండాలంటే దేవుడి కొరకు ఏర్పాటు చేసింది కూడా గుడారమే. అదే ప్రత్యక్ష గుడారం. అంటే మనుషులుగా వీరు నివసించాలనుకున్నది గుడారమే, వారి మధ్య దేవుడు నివసించాలనుకుని దేవుని కొరకు ఏర్పాటు చేసింది గుడారమే. అంటే మనుషులైనా దేవుడైనా నివసించడానికి ఒక స్థలం కావాలి, ఒక గూడు కావాలి. ఆ గూడే ప్రారంభంలో గుడారము. మరి అదే ఉందా చివరి వరకు అంటే లేదు. చివరి వరకు అదే లేదు. ఎలా చెప్తామంటే, దావీదు గారి కాలం వచ్చే నాటికి దావీదు గారు నివసించింది గుడారంలో కాదు, దేవదారు మాలలతో కట్టిన ఇంటిలో నివసించారు.
ఆ దేవదారు మానులతో కూడిన ఇంటిలో ఆయన నివసించడం వలన ఆయనకే వచ్చిన ఆలోచన ఏంటంటే, నేనేమో దేవదారు మానులతో కట్టిన ఇంటిలో ఉన్నాను, దేవుడేమో గుడారలో ఉన్నాడు, కుదరదు. ఆయనకు కూడా మంచి ఇల్లు కట్టాలనుకున్నారు. చాలా సమకూర్చారు. కొడుకు చెప్పారు, నన్ను వద్దంటున్నాడయ్యా దేవుడు, నువ్వు కట్టాలి, సమకూర్చి పెట్టాను, కట్టు అని. ఈ గుడారపు ప్లేస్లో మరలా ఏమొచ్చాయంటే, మనుషులేమో ఇళ్ళు కట్టుకున్నారు, దేవునికేమో మందిరం కట్టారు. అంతేనా? అంటే ప్రారంభంలో ఒక గుడ్డతో కట్టిన ఈ గుడారాలు మనుషులకైనా దేవునికైనా, ఆ తర్వాత ఏం జరిగింది అంటే మానులతోనూ లేకపోతే మంచి లోహాలతోనూ కట్టారు, ఇళ్ళైనా మందిరమైనా. కానీ ఇవి మాత్రమే కాదు, మరొక గుడారము కూడా బైబిల్ చెప్తుంది. ఆ గుడారమే మన ఈ దేహము అనే గుడారము. ఈ గుడారంలో దేవుడు నివసించాలి అనుకుంటున్నారు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, గుడారము అంటే నివసించడానికి వీలైన ఒక ప్రదేశము. అయితే ఈ గుడారము శాశ్వతమైనది కాదు. అది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మాట. గుడారము అనేది ప్రారంభంలో గుడ్డతో ప్రారంభించిన, ఆ తర్వాత విలువైన లోహాలతో ప్రారంభించిన, వాటికంటే మిన్నైన ఈ దేహమే గుడారంగా మనం భావించిన, ఇవి ఏవి శాశ్వతమైతే కావు. ఇవి తాత్కాలికమైనవి, టెంపరరీ, కొద్ది రోజులు ఉండేవే. అంటే గుడారాలలో నివసించేవారు ఏమని ఆలోచించాలి? అసలు ఎందుకు వేసుకున్నారు గుడారాలు అంటే, వాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఓఎన్జీసీ వాళ్ళు కానీ సర్కస్ వాళ్ళు కానీ ఎందుకు గుడారాలు వేసుకున్నారు? ఇక్కడే ఉండరు వాళ్ళు. ఇవాళ ఇక్కడ చేస్తే రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, ఎల్లుండి మరో చోటుకి వెళ్ళిపోవాలి. అంటే ఈ భూమి లేక ఈ ఊరు, ఈ ప్రదేశము వారికి శాశ్వతం కాదు. శాశ్వతము కాదు కాబట్టి గుడారాలలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే గుడారము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, శాశ్వతము కానిది లేక తాత్కాలికమైనది అనేది మనకు గుర్తుకు రావాల్సిన విషయం. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరకు వస్తే మనం, లేదా అబ్రహాము, ఇస్సాకు గారు, యాకోబు గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే, అబ్రహాము గారు గుడారములో ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? ఒక దేశము నుండి ఇంకో దేశానికి వస్తున్నారు. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ ఆగాలైనా, ఒక్కొక్క ప్రదేశం వచ్చి అక్కడ కొద్ది రోజులుండి మరలా దేవుడు బయలుదేరు అనగానే బయలుదేరాలి. అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకు అవకాశము లేదు. కాబట్టి ఏం చేశారు? గుడారంలో ఉన్నారు. బాగుంది. మరి ఆయన కుమారుడు ఇస్సాకు గారు, ఆయన కుమారుడు యాకోబు గారు, వీళ్ళు గుడారాల్లో నివసించారు. అసలు అబ్రహాం గారు గుడారాల్లో నివసించారు, వీళ్ళు నివసించారా లేదో చూద్దాం. అంటే హెబ్రీ పత్రికలో చూసాం, కానీ ఆది కాండంలో కూడా మాట చూద్దాం. అసలు మొట్టమొదటి అబ్రహాము గారు తన గుడారం ఎక్కడ వేసుకున్నారు ఏంటి అనే విషయాన్ని చూస్తే, ఆది కాండము 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము 8వ వచనము చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నారు. బయలుదేరి వచ్చేస్తున్నారు. ఈయన వస్తూ 8వ వచనం చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము గారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి గుడారము బేతేలుకి హాయికి మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి మనకు తెలిసిందే, చాలా మజిలీలు జరిగాయి ఆయన జీవితంలో. ప్రతి చోట గుడారం వేసుకున్నారు, బలిపీఠం కట్టారు, దేవునికి ప్రార్థన చేస్తూనే తన జీవితాన్ని కొనసాగించారు. బాగుంది. ఎందుకు అంటే ఈయన మెసొపొతేమియా దేశము నుండి కనానుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే వరకు తప్పదు. ఏం తప్పదు? మెసొపొతేమియా దేశము నుండి కనాను దేశానికి వెళ్ళే వరకు అబ్రహాము గారికి తప్పదు. ఏంటది చెప్పరేంటారా? గుడారం వేసుకోవడం. ఎందుకని? ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి కాబట్టి. కానీ ఇప్పుడు చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ భూభాగమే నీ సంతానానికి ఇస్తాను అని. అది కనానే.
దేవుడు అబ్రహాము గారితో ప్రమాణం చేసే నాటికి అబ్రహాము గారు ఉన్నది కనానులోనే. ఇదే నీ పిల్లలకి ఇస్తాను అని దేవుడు చెప్పారు. ఆ తర్వాత ఇస్సాకు గారు అక్కడే నివసించాలి. ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేయొచ్చు? అక్కడే ఉండాలి. కాబట్టి అబ్రహాము గారు అంటే ప్రయాణం చేస్తూ వచ్చారు కాబట్టి గుడారం. కానీ ఇస్సాకు గారు టైం వచ్చేటప్పటికి కనాను వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేయొచ్చు? ఇల్లు కట్టుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు మంచిగా సంపాదించి వెళ్ళారు కాబట్టి. కానీ మరి ఇస్సాకు గారు ఎక్కడ నివసించారు? చూద్దాము మాట. ఆదికాండము 26వ అధ్యాయము 17వ వచనం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. గెరారు ప్రాంతానికి వెళ్ళారు ఇస్సాకు గారు. అక్కడ ఎన్ని కీచులాట్లు జరిగిన అబీమెలెకు గారికి ఆయనకి ఎన్ని జరిగినా, ఒక చోట ఒకవేళ వద్దని పంపించిన రెండో చోటకి వెళ్ళి కూడా మంచి ఇల్లు కట్టుకోగలిగిన స్థితిలో ఇస్సాకు గారు ఉన్నారు. ఎందుకంటే తండ్రి గారే మంచి ఆస్తిని సమకూర్చి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు ఇస్సాకు గారు స్థిరమైన ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ఆస్తి ఉంది, ఉన్నది స్వాస్థ్యంగా ఇస్తానన్న భూభాగమే. కాబట్టి ఇస్సాకు గారు ఇక్కడ మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇస్సాకు గారు కూడా దేనిలో నివసిస్తున్నారు? ఏమండి, దేనిలో నివసిస్తున్నారు? గుడారములోనే. ఎందుకు? ఆ ఇల్లు ఎంతసేపు కడతాము, ఎన్నిసార్లు కడతాము, కొత్త కొత్త మోడల్స్ వస్తుంటే మళ్ళీ మన ఇల్లు పాతగా అనిపిస్తుందేమో, ఎందుకులే అనా అంటే కాదు. మనం చదివే హెబ్రీ పత్రికలో ఏంటి అంటే, వారు వాగ్దాత్త దేశంలో ఉన్న, అంటే దేవుడు ఇస్తానని చెప్పిన దేశంలోనే ఉన్న పరవాసులుగానే బ్రతుకుతున్నారు. అంటే వారికి తెలిసిన వాస్తవం ఏంటి అంటే, దేవుడు భూమి మీద ఇచ్చిన స్వాస్థ్యం కనానే, కానీ మాకు పరలోకం అనే కనాను, పరమ కనాను అసలైన స్వాస్థ్యం అనే సంగతి అబ్రహాము గారు కాదు, అబ్రహాము గారు తన కుమారునికి నేర్పిస్తే ఇస్సాకు గారు గుర్తించిన విషయం. అంటే ఇస్సాకు గారు కానీ అబ్రహాము గారు కానీ గుడారములో నివసించడానికి కారణం ఏంటి అంటే, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇక్కడ 60 ఏళ్ళున్నా, 70 ఏళ్ళున్నా, 100 ఏళ్ళున్నా, ముందు ప్రసంగంలో మీరు విన్నారు, ది గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడట? ఏం చేశాడు? 2 చేతులు బయట పెట్టించి సమాధి చేయమని అడిగాడట. కారణం ఏంటి? ప్రపంచాన్ని జయించాలన్న ప్రపంచ విజేత అంటాం మనం అలెగ్జాండర్ని. జయించిన చివరికి ఎలా వెళ్ళిపోయాడు? ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పనా? చనిపోయే ముందు అర్థమైంది అలెగ్జాండర్కి, చేతులు బయట పెట్టమన్నాడు. బ్రతకాలి దేవుని కొరకని ఆలోచించినప్పుడే గుర్తించారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులు. అందుకే ప్రారంభంలోనే గుడారాలలో నివసించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం బాగా, అంటే నేను ఎవరిని కించపరచాలని మాట్లాడట్లేదు, కానీ ఈరోజు కాలంలో ఉన్న మనుషులను మనం గుర్తిస్తే తినడానికి లేకపోయినా మంచి ఇల్లు కావాలనుకుంటున్నాం. ఎందుకని? ఎండ నుండి, వాన నుండి, చలి నుండి మనం కాపాడుకోవాలి. ఒకటైతే మన ఇరుగు పొరుగు వారందరూ మంచి ఇల్లు కట్టుకున్నారు. డబ్బులున్న రోజు కట్టుకోవడం కాదు, కట్టుకుంటే ఏదో ఒకరు సంపాదిస్తాము, అప్పులు తీర్చుకోవచ్చు అనుకుంటున్నాము. మంచి ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నాం, పేదవాళ్ళు సహితం. అంటే కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, మినిమం కావాలి, నేను వద్దనట్లా. కానీ బాగా ఉన్న ఆ రోజుల్లోనే వారికి అర్థమైన విషయం ఏంటి అంటే, ఎంత గొప్ప మందిరాలు, లోగిళ్లతో కూడిన ఇల్లు కట్టుకున్నా అవి 4 రోజులు మనం ఉండడానికి ఉపయోగపడేవి మాత్రమే అని గుర్తించారు. కాబట్టి వారు వాటి మీద మనస్సు పెట్టలేదు. ముందే చెప్పా, అబ్రహాము గారంటే గుడారాల్లో నివసించడానికి వీలుంది, ఎందుకంటే ప్రయాణంలో ఉన్నారు ఆయన. కానీ ఇస్సాకు గారు కాదు, అలా కాదు, ఆయన మంచి ఇల్లు వేసుకోవచ్చు. పోనీ ఇస్సాకు గారు కూడా తండ్రి మాటకు పూర్తిగా విధేయుడు కాబట్టి అలా జీవించారేమనుకుందాం. మరి యాకోబు గారు ఎక్కడ నివసించారు? యాకోబు గారి జీవితం ఏంటి ఒకసారి చూద్దామా? ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనములో, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించెను. ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, అబ్రహాము గారు గుడారంలో నివసించారు. అబ్రహాము గారి
గారి పిల్లలు మనం తీసుకుంటే ఇస్సాకు గారి కంటే ముందు పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ గారు. అతను ఎక్కడ నివసించాడు? గుడారంలోనేనా? ఇష్మాయిల్ గారు ఎక్కడ నివసించారు? మాట చూద్దామా. 21 ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఆ చిన్నవారు ఎవరు అంటే ఇష్మాయిల్ గారు. తండ్రి పంపించేశారు హాగర్ గారిని, ఇష్మాయిల్ గారిని. ఇద్దరూ కలిసి అరణ్యానికి వెళ్ళిపోయారు. నీరు లేక చనిపోయే పరిస్థితి. అక్కడ సన్నివేశాలని మనకు తెలుసు. ఆ తర్వాత జరిగింది మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు తోడై ఉన్నారు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. అంటే టోటల్గా ఇస్మాయేలు గారి నివాసం ఎక్కడ గడుపుతున్నారు? ఎక్కడ? అరణ్యములో. ఎక్కడండి? అరణ్యములో. ఇక రెండవ సందర్భాన్ని మనం తీసుకుంటే అబ్రహాము గారి ఇద్దరు కుమారులలో ఇష్మాయిల్ గారు అరణ్యంలో నివసిస్తున్నారు, ఇస్సాకు గారు గుడారంలో నివసిస్తున్నారు. అదేనా? ఇప్పుడు ఇస్సాకు గారి ఇద్దరు కుమారులను తీసుకుందాం. ఇస్సాకు గారి ఇద్దరు కుమారులు ఎవరు? ఇస్సాకు గారి ఇద్దరు కుమారులు ఎవరండి? ఏంటి అంత డల్గా ఉన్నారు అందరూ? ఏసావు గారు, యాకోబు గారు. మరి ఏసావు గారు ఎక్కడున్నారు? ఇప్పుడు చదివాం మనం 25లో. ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. మరి యాకోబు గుడారములో ఉండెను. మీరు ఇక్కడ గుర్తించవలసిన విషయం, అబ్రహాము గారు ఇస్సాకు గారికి నేర్పారు, ఇస్సాకు గారు యాకోబు గారికి నేర్పుతున్నారు. ఎందుకు అంటే గుడారములో ఉండడం అనేది దేవునికి ఇష్టమైన పని. గుడారంలో ఉండడం దేవునికి ఇష్టం అంటే ఏం కాదు, ఈ లోకం శాశ్వతం కాదని బ్రతకడం. అక్కడ ఉద్దేశం అదే. మనం అందుకే చెప్తాం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులని పిలుస్తాం మనం పిలిచేటప్పుడు. దేవుడు ఎవరికి దేవుడు అన్నప్పుడు నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడిని అన్నారు. ఎంపిక చేసుకున్నారు. ఓకే, ఎంపిక చేసుకున్న వీరు బ్రతికింది కూడా వీరి సహోదరులతో పోలిస్తే వారు వేరుగా ఉన్నారు, వీళ్ళు వేరుగా ఉన్నారు. అవునా? ఇష్మాయిల్ గారు ఎడారిలో ఉన్నాడు, ఏసావు గారు ఎడారిలో ఉన్నారు, ఇస్సాకు గారు గుడారంలో ఉన్నారు, యాకోబు గారు గుడారంలో ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు, దేవుడు తన కొరకు బ్రతికే వారిని ప్రత్యేకపరుచుకున్నప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే దేవుని కొరకు బ్రతకాలనుకునే వారు జీవించే విధానం ఎలా ఉంది అంటే ఈ లోకం మాకు శాశ్వతం కాదు. అందుకే వారు గుడారంలో నివసించడానికి ఇష్టపడ్డారు. ఇల్లు కట్టుకోలేక కాదు, ఇల్లు కట్టుకునే స్తోమత లేక కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్రహాము గారు ఇస్సాకు గారికి అన్నీ నేర్పించారు. అన్నింటిలో ముఖ్యంగా నేర్పిన విషయం ఏంటి అంటే నాయన ఇస్సాకు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మా నాన్న పిచ్చోడు, ఇంత ఆస్తి ఉన్న మంచి ఇల్లు కట్టలేకపోయాడు అని అనుకుంటావేమో, నేను ఇల్లు కట్టకపోవడానికి కారణం ఇది అని తన కుమారునికి నేర్పించారు. ఇంకా చెప్పనా, అబ్రహాము గారు ఇస్సాకు గారికి మాత్రమే కాదు యాకోబు గారికి కూడా నేర్పించుంటారు. ఎలా అంటున్నాను ఈ మాట నేనంటే, అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులో ఇస్సాకు గారు పుట్టారు. ఎంత వయసులో? 100 ఏళ్ళకి. ఇస్సాకు గారికి 60 ఏళ్ల వయసులో కుమారులు పుట్టారు. అంటే అప్పుడు అబ్రహాము గారి వయసు ఎంత? ఏసావు యాకోబు గారు జన్మించే నాటికి అబ్రహాము గారి వయసు ఎంత? మనం లెక్కల్లో వీక్, అంతేనా? 100 ఏళ్ళకి ఇస్సాకు గారు పుట్టారండి. 60 ఏళ్ళకి ఇస్సాకు గారికి పిల్లలు పుట్టారంటే అబ్రహాము గారికి 160, ఏసావు గారు యాకోబు గారు పుట్టే నాటికి. అబ్రహాం గారి టోటల్ వయసు ఎంత అంటే 175. అంటే ఏసావు యాకోబు గారు పుట్టిన తర్వాత 15 సంవత్సరాలు ఉన్నారు అబ్రహాం గారు ఇంకా భూమి మీద బ్రతికి. మళ్ళీ చెప్పనా, అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులో ఇస్సాకు గారు పుట్టారు. ఇస్సాకు గారికి 60 వచ్చాయంటే అబ్రహాము గారికి 160. అంతేగా, 100 అంటే 160. 160కి
ఇస్సాకు గారికి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 అబ్రహాం గారు చూస్తున్నారు. ఎందుకంటే 160 సంవత్సరాలే, ఇంక ఈయనకి 15 ఏళ్ళు బ్రతికారు తర్వాత. అంటే అబ్రహాము గారు మరణించే నాటికి ఏసావు గారికి యాకోబు గారికి 15 సంవత్సరాల వయసు. ఈ 15 సంవత్సరాలలో ఎంతో కొంత నేర్పకుండా ఉండుంటాడా తాతగారు మన వాళ్ళకి? మాట్లాడాలి. మనం జనరల్గా మనం ఏంటి అబ్రహాము ఇస్సాకు గారి వరకే ఆలోచిస్తాం, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మన వాళ్ళకి ఏమి నేర్పకుండానే ఉండుంటారు అబ్రహాము గారు? నేర్పాలంటే ఏసావు యాకోబులో ఎవరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది? పద్దాక వేటకని ఎడారికి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చేవాడికి నేర్పడానికి అవకాశం ఉంటుందా? ఇంట్లోనే కూర్చున్న వాడికి నేర్పడానికి అవకాశం ఉంటుందా? మాట్లాడరేంటమ్మా? ఇంటి దగ్గర ఉండే వాళ్ళకే కదండి. ఏదో ఒక సందర్భంలో కొంచెం ఖాళీ దొరికిన ఇటు నాన్న, లేదు అంటే తాతగారికి మంచినీళ్ళు ఇవ్వడానికో తాతగారికి భోజనం పెట్టడానికో ఏదో ఒక సందర్భంలో అమ్మ ఏం చేస్తుంది? మనవన్నే పంపుద్ది ఎక్కువ శాతం. ఎందుకంటే 14-15 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి. అప్పుడు ఆ సమయంలో తప్పకుండా అబ్రహాము గారు ఎక్కువ శాతం ఎవరితో మాట్లాడుంటారు అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యాకోబు గారితో మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉండుంటుంది. కాబట్టి గుడారంలో నివసించాలి అని యాకోబు గారు ఫిక్స్ అవ్వడానికి కారణం తన తండ్రి చెప్పేదానితో పాటు తాతగారు కూడా చెప్పుంటారు. అరే బాబు యాకోబు, నీతోనే మాట్లాడేది, మేము ఈ గుడారాల్లో నివసిస్తున్నామని. ఏంటి గుడారాలు అనుకుంటావేమో, ఈ గుడారాల్లో నివసించడానికి కారణం ఉంది. ఏంటో తెలుసా? ఈ గుడారాలు అనేవి ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండని వారు ఏర్పాటు చేసుకునేది, ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళేవారు ఏర్పాటు చేసుకునేది. మనము కూడా ఈ లోకానికి మరొక లోకం నుండి వచ్చాము. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా మరొక లోకానికి వెళ్ళిపోతాము. ఇవి అశాశ్వతమైనవి. అందుకే అశాశ్వతమైనది అనే సంగతి మా జ్ఞాపకాలలో ఉండాలి అని మేము ఈ గుడారాలలో నివసిస్తున్నాము అని కుమారునికి చెప్పుంటారు అబ్రహాము గారు. మనవడికి కూడా చెప్పుంటారా లేదా? చాలా బంగారం ఉంది కదండి అబ్రహాము గారి దగ్గర. రిబ్కా గారిని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడే బోడు బంగారం పట్టుకెళ్ళాడు దాసుడు. అప్పుడు యాకోబు గారు కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎలా అంటే, నిజమే మా తాతగారి దగ్గర చాలా ఆస్తి ఉంది, మా నాన్నగారి దగ్గర కూడా చాలా ఆస్తి ఉంది, అయినా గుడారాల్లో నివసిస్తున్నారంటే తప్పకుండా వీళ్ళ ఆలోచన అదే అయి ఉంటుంది అనుకోవాలి. అది వీళ్ళు తినడానికి కూడా లేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు యాకోబు గారు? తినడానికి కూడా లేదనుకోండి, అప్పుడు అబ్రహాం గారు పిలిచి ఇలా చెప్పేలే తింటాక లేదో అది చెప్పలేక ఇది చెప్తున్నాం అంటారు. కానీ చూస్తూ ఉంటారు యాకోబు గారు. ఎందుకని? ఆస్తి ఎంత ఉందో కనబడుతుంది. గొర్రెలు, గొడ్లు, పశువులు ఇవి చాలా కనిపిస్తున్నాయి. ఇంత కనిపిస్తున్న గుడారాలలో ఉన్నారు అంటే తప్పకుండా ఆలోచించుంటారు యాకోబు గారు. ఓకే, ఇది స్థిరము కాదు అని నేర్చుకున్నారు మా పితరులు, మాకదే నేర్పుతున్నారు అనుకొని. అందుకే అబ్రహాము గారు గుడారంలో నివసించిన, ఇస్సాకు గారు గుడారంలో నివసించిన, యాకోబు గారు నివసించవలసిన అవసరం లేదు. ఇంకా మంచి పొజిషన్కి వచ్చారు. కానీ ఆయన కూడా ఎక్కడ నివసించారు? గుడారములోనే. అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, పరలోకాన్ని సాధించాలి అనుకునే వ్యక్తులు, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనుకునే వ్యక్తులు మొదటిగా మనస్సులో గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, నేను పరలోకం చేరాలంటే ఈ లోకం నాకు శాశ్వతం కాదు. మన జనరల్గా ఈ లోకం శాశ్వతం కాదు అనుకుంటాం, కానీ పరలోకమే నా స్వాస్థ్యం అనుకోం. పరలోకానికి నేను చేరాలి అనుకునేవారు ఈ లోకం శాశ్వతం కాదు అనుకోవాలి. అనుకునేవారు ఏం చేయాలంటే క్రియ రూపంలో ఆ పనిని జరిగించాలి. అదే చేశారు. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు చూపించారు. మరి అబ్రహాము గారు, యాకోబు గారు, ఇస్సాకు గారు చూపించారు. ఏం చూపించారు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ఇదిగో మేము గుడారాల్లో నివసిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఇది మాకు శాశ్వతం కాదని మాకు తెలుసు. అదేంటంటే అబ్రహాము గారు, ఈ కణానే కదా దేవుడు మీకు ఇస్తానన్నది, మీ సంతానానికి ఇస్తానన్నది, ఆ కణానులోనే కదా మీరున్నది, ఇస్సాకు గారు ఉన్నది, యాకోబు గారు ఉన్నది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఐగుప్తుతో పోలిస్తే ఇది మాకు స్వాస్థ్యమే, కానీ కనాను కూడా మాకు స్థిరమైన స్వాస్థ్యము, అసలైన స్వాస్థ్యము కాదు. ఈ కనాను కాదు. ఐగుప్తుతో పోలిస్తే ఐగుప్తు కాదు కనాను, కనానుతో పోలిస్తే కనాను కాదు పరలోకం. ఇది వాళ్ళ మనసులో ఉన్న విషయం. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే, వారు జీవించినంత కాలం గుడారాలలోనే నివసించారు. ఇంకో మాట చెప్పనా, అంటే నాకు అర్థమైన మాట చెప్పనా, గుడారంలో నివసించేటప్పుడు కూడా అండి గుడారాలు కూడా ఎక్కువ వేసుకున్నారట వాళ్ళు.
ఒక గుడారం ఉంటే చాలదా? ఇప్పుడు మనం ఒక ఇంట్లో అందరూ ఉండట్లేదా? 2-3 పిల్లలు కోడళ్ళు ఉన్న అందరం కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు చాలా చాలా చోట్ల. కానీ ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము గారి కాలము కానీ, ఇస్సాకు గారి, యాకోబు గారి కాలాన్ని కానీ మీరు చూస్తే ఎవరి గుడారాలు కూడా ఎక్కువ వేసుకుని గుడారాలను కూడా సంపదగా చూపిస్తున్నారు వాళ్ళు. ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనంలో, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అబ్రహాము గారు. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. నేను 4వ వచనం చదివా. ఇప్పుడు 5. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు, అంటే అబ్రహాము గారితో బయలుదేరి వచ్చారు కదా, మెసొపొతామియా దేశం నుండి వచ్చారు కదా, ఆ లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. అదేంటి గొర్రెలు గొడ్లు అంటే ఆస్తి, కానీ గుడారాలు కూడా ఆస్తియేనా? నోట్ చేసుకున్నారు ఈ పాయింట్. అబ్రాము గారుతో వచ్చిన లోతు గారికట ఉన్న ఆస్తిని చెప్తున్నారు ఇక్కడ. ఆస్తిలో ఏమేం చేర్చారు? గొర్రెలు, గొడ్లు, గుడారాలు. అదేంటి గుడారాలు కూడా ఆస్తినా? అంటే గుడారాల ద్వారా వారొక పాఠాన్ని నేర్పిస్తున్నారు. అర్థమైందన్న మాట మీకు? అంటే మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, లోతు గారు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా భార్యకొకటి, పెద్ద కూతురుకొకటి, చిన్న కూతురుకొకటి, ఆయన దగ్గర ఉన్న పనివారందరిని తీసుకుంటే ఒక్కొక్క పనివాడికి ఒక్కొక్క గుడారం వేస్తే చూడగానే అన్ని గుడారాలు కనబడతా ఉండుంటాయి. ఎవరైనా ఏంటిన్ని గుడారాలు అని అడుగుతారు కదా, ఎక్కువ కనిపిస్తే ఏమంటారు? ఎవరైనా ఏదైనా ఎక్కువ కనిపిస్తే ఏమంటారండి? ఎక్కడైనా ఒక 10 మంది గుంపుగా కూడితే ఏమంటాం మనం? ఏంటి ఇంత మంచి ఉన్నారు ఇక్కడ అంటాం. అంటే జనరల్గా అలా ఉండవు. ఉన్నారు అంటే ఏదో విశేషం ఉంది అని. అలాగే ఎక్కువ గుడారాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఏమడుగుతారు ప్రజలు? ఏంటి ఇన్ని గుడారాలు అంటారు కదా. అప్పుడు చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చండి? శాశ్వతం కాదని. ఏమని అంటే కనిపించే వస్తువుల్లోనూ వారు చేసే పనుల్లోనూ శాశ్వతం కాదు ఈ లోకం అనే ధ్యానంతోనే బ్రతుకుతున్నారనమాట వాళ్ళు. ఎవరైనా అడిగితే ఇది చెప్పాలి, ఇది మా జ్ఞాపకాలలో ఉండాలి, మా మనస్సులో నుంచి చెరిగిపోకూడదు అనుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకే ఒక మనిషి, ఒక కుటుంబం వచ్చింది అంటే ఒక గుడారం, 4 పెరిగారంటే ఒక గుడారం. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఇదివరకు అందరూ కలిసే పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టారు అంటే పేరెంట్స్కి ఒక బెడ్రూము, ఎందరు పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక బెడ్రూమ్ కడుతున్నారు కదా. ఇప్పుడు మనమైతే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక గుడారం వేసుకునేవారట. ఎందుకిన్ని అంటే మన మనస్సులో ఎక్కడ మర్చిపోతామో ఇది ఉంటే మాకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ లోకం మాకు శాశ్వతం కాదు అని వారి మనస్సులో ముద్రించుకోవడానికి ఇష్టపడిన వారు. 2, ఎక్కడ మరచిపోతామో అనుకుని కనిపించడానికి వీలుగా ఎదురుగా గుడారాలు వేసుకున్నవారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ లోకం మాకు శాశ్వతం కాదనుకొని గుడారాలలో వారు నివసించారు. వారు ఈ లోకం శాశ్వతం కాదని ఆలోచన వారికి ఎప్పుడైతే వచ్చిందో అది దేవునికి నచ్చింది. అందుకే వారు నివసించిన గుడారాలను గురించి దేవుడు ప్రత్యేకంగా వ్రాయించారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రారంభంలో గుడారాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇళ్ళు కట్టుకున్నారు. ప్రారంభంలో దేవుని కొరకు ప్రత్యక్షపు గుడారం ఉంది, ఆ తర్వాత దేవుని కొరకు మందిరం ఉంది. అలాని ఆ ఇల్లు ఆ మందిరం శాశ్వతమా? కాదు. ఏది శాశ్వతం మరి? అదే శాశ్వతం. అందుకే ఈ దేహం అనే గుడారమును గురించి కూడా క్రొత్త నిబంధనలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ఆ మాటలు ఏంటి ఒకసారి చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు ఈ దేహంతో బ్రతుకుతున్న మనము నేర్చుకోవాల్సింది,
వాళ్ళ జ్ఞాపకాలలో దేన్ని ఉంచుకున్నారు? గుడారాన్ని ఉంచుకున్నారు. ఆ గుడారాలు ఎందుకు ఎక్కువ వేసుకున్నారు? ఇది మనకి శాశ్వతం కాదు అనే విషయం వారి జ్ఞాపకాలలో ఉండాలని. అదేనా? ఇప్పుడు మనము వారి జీవితంలో జరిగిన ఆ గుడారము ద్వారా వారుంచుకున్న జ్ఞాపకం మనకెలా పాఠము అంటే, మనకొక గుడారం ఇచ్చారు ఆయన. ఇది కూడా శాశ్వతం కాదు. ఇది కూడా ఏమైపోతుంది? శిథిలమైపోతుంది, పాడైపోతుంది. కాబట్టి ఇది శిథిలమైపోయేదే కాబట్టి, అశాశ్వతమైనదే కాబట్టి, శాశ్వతమైన దాని మీద మనం మనస్సు ఉంచాలి. అంటే ఈ దేహం మీద మనకి మనస్సు ఉండకూడదు. మనస్సు ఉండకూడదంటే దానికి రోగం వస్తే పట్టించుకోవద్దని కాదు, దానికి ఆకలితో తిండి పెట్టొద్దని కాదు, అది ఓకే. దీని మీద మమకారం, దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దాలనే మమకారం నీకుంది అంటే అశాశ్వతమైన దాని మీదే నువ్వు మనస్సు నిలుపుతున్నావని అర్థం. మిగులు ఆస్తి కలిగిన బహుధనవంతులైన వారేమో స్థిరమైన నివాసాలు కట్టుకునే అవకాశం ఉన్నా కట్టుకోకపోతే, ఇది శిథిలమైపోయేదే అని తెలిసినా మనమేం చేస్తున్నాం? దీని మీదే మమకారాన్ని పెంచుకుంటున్నాం కదా. ఎండ దెబ్బ తగలకూడదు దీనికి, చలి దెబ్బ తగలకూడదు దీనికి, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు దీనికి, ఇది నల్లబడకూడదు, మనం తెల్లటోళ్ళం అయితే ఇది నల్లబడకూడదు. అదేగా, దీనికోసం ఏం చేస్తాం? ఏం చెయ్యొచ్చో, ఎంత చెయ్యగలమో అంత జాగ్రత్త తీసుకుంటున్నాం. ఎందుకంత జాగ్రత్త? ఇది మంచిగా ఉండాలని. ఓకే, మంచిగా ఉంచుకోవడం వరకైతే ఓకే, కానీ ఇదే శాశ్వతం అన్నట్టు చూస్తున్నావు చూడు. దీన్ని నడిపే ఆత్మని గురించిన ఆలోచన మర్చిపోయి, ఇది మాత్రం ప్రమాదం. ఏది? ఆత్మను పట్టించుకోకుండా, ఆత్మకేమో బూజు పట్టేసింది, ఆత్మేమో చాలా కాలమై నీరసించిపోయి చిక్కి శల్యమైపోయి అస్థిపంజరంగా మారిపోయింది, అయినా దాన్ని పట్టించుకోవు. కానీ నిగలాడాలి అన్నట్టుగా ఈ శరీరం గురించి మాత్రమే చాలా తపన పడతాం. ఇక్కడ నుండి అక్కడ వరకు, తల నుండి పాదాల వరకు కాదా? అవునా కదా? ఇది తెల్లబడితే తెల్లబడనివ్వం, ఇది ఊడిపోతే ఊడనివ్వం. ఏం చేస్తాం? ఊడకుండా ఉండడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాం. తెల్లబడితే ఏం చేయాలో నల్లబట్టడానికి అది కూడా చేసేస్తాం. ఇంకా ఈ దేహంలో అణువణువు ఏం చేస్తాం మనం? నువ్వెంత చేసినా నీతో వస్తుందా? కానీ దీన్ని చేయడంలో మునిగిపోయి ఆత్మను గురించి మర్చిపోయావు. మరి చనిపోయిన తర్వాత ఇదేమైనా నీ తరపున వచ్చి రికమెండేషన్ చేస్తుందా? లేదులే, టైం అంతా నా కోసమే వెచ్చించింది అద్దం ముందు, పోన్లే క్షమించేసే, పరలోకం ఇచ్చేయని నీ శరీరం వచ్చేయమని నీ తరపున మాట్లాడగలదా? మరి నీకే సహాయం వచ్చేయ నీ శరీరం మీద ఎందుకు నీకంత మమకారం? ఇది శిథిలమైపోయేది, ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టేసేది. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవద్దు అనట్లా నేను, శుభ్రంగా ఉంచుకోవద్దని కూడా అనట్లా నేను. అతి చెయ్యకు అంటున్నా. గుడారాన్ని గురించిన పాఠం ఎందుకంటే, ఈ లోకంలో బ్రతికే ఈ గుడారాలన్నీ ఏదో ఒక రోజు ఆ గుడారాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అలాగే దేహం అనే ఈ గుడారాన్ని కూడా విడిచి మనం ఒకరోజు వెళ్ళిపోవాలి. ఇది నీ వెంట వచ్చేది కాదు. కాబట్టి ఈ లోకంలో నీకున్న ఆస్తి నమ్మి వాక్యములో పేదవారైన వారికి నీవు అమ్మిన దానిని ఖర్చు పెట్టి పరలోకంలో నీవు ధనవంతుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీని మీద నీకు మమకారం ఉండదు. ఇది ఎండకెండుతున్నా, వానకు తడుస్తున్నా, చిక్కి శల్యమైపోతూ ఉన్నా నువ్వు ఎలా ఉంటావో తెలుసు. అప్పుడు ఆయన చెప్పారు కదా, పౌలు గారు చెప్పారు ఏమని? మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను. ఇక్కడే ఉంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాలి. దేవుని పనిలో నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటే నీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని అర్థం. కానీ నీ బాహ్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అంటే నీ ఆంతర్య పురుషుడు దినదినము కృషిస్తున్నాడని అర్థం. వెరీ సింపుల్. నా మాట అర్థమైందా? బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ.
నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడా దేవుని పనిలో? అయితే నీ ఆంతర్య పురుషుడు ఆనందిస్తున్నాడు, దినదినం అభివృద్ధి పరచబడుతున్నాడు, ఇంకా ప్రభుకు చాలా దగ్గరగా అయిపోతున్నాడని అర్థం. లేదు, దినదినము నీ బాహ్య పురుషుడు అందంగా తయారవుతున్నాడా? ఇదేంటి 20లోనేమో 60లా ఉంది, 60లోనేమో 20లా ఉంది అనుకునేలా ఉన్నావా సమాజానికి? అయితే నీ బాహ్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటే నీ ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించిపోతున్నాడు. శాశ్వతము అని కాపాడుకోవలసిన దానినేమో మరుగున పడేస్తున్నావు. శిథిలమైపోతుంది అశాశ్వతం అనుకున్న దాన్నేమో మెరుగుపరుచుకోవడానికి పరుగులు తీస్తున్నావు. అందుకేనేమో దేవుడు ఈ సాయంకాలం వేళ దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం, నువ్వు దేని మీద మమకారాన్ని పెంచుకుంటున్నావు? ఈ గుడారాలన్నీ శిథిలమైపోయేవే, వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కాదా? దావీదు గారు అందమైన దేవదారు మానులతో కట్టిన ఇంటిలో ఉన్నప్పటికీ అందులోనే ఉన్నారా? చనిపోలేదా? చనిపోయినప్పుడు అందులోనే పాతి పెట్టారా? రాజుల సమాధుల్లోనికి తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఆ ఇంటిని విడిచిపెట్టేశారు. ఆయన గుడారాల్లో నివసించిన అబ్రహాము గారిని తీసుకెళ్లి పాతి పెట్టారు. దేవదారు మానవతో కట్టిన ఇంటిలో ఉన్న దావీదు గారిని తీసుకెళ్లి బయట పాతి పెట్టారు. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని పాతి పెడతారు, నీ ఆత్మ వేరొక చోటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ సందర్భాలు నీ జ్ఞాపకంలో ఉంటే నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేహం పైన మమకారాన్ని పెంచుకొని బ్రతుకుతున్నావేమో. ఈ గుడారాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఒకరోజు. నీకు కొద్దో గొప్ప ఏదైనా నీకు కొంచెం వాక్యం అంటూ తెలిస్తే నీ మనస్సు దేని మీద నిలపాలి అంటే ఆత్మ మీద నిలుపు. నీ ఆత్మకు సరైన ఆహారం అందుతుందా? నీ ఆత్మకు సరైన దప్పిక తీరుతుందా? నీ ఆత్మ ఆరోగ్యంగా ఉందా? నీ ఆత్మ ఆనందంగా ఉందా? నీ ఆత్మ దేవునితో సంతోషించగలుగుతుందా లేదా? ఇది టెస్ట్ చేసుకో. ఇది లేకపోతే దానికి సమకూర్చు. అప్పుడు మనం శాశ్వతమైన లోకానికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. గుడారాల ద్వారా అబ్రహాము గారి జీవితం కానీ, ఇస్సాకు గారి జీవితం కానీ, యాకోబు గారి జీవితం కానీ, ఈరోజు మన జీవితాలు కానీ తెలుసుకోవలసిన విషయం వాళ్ళ జీవితాల ద్వారా ఏంటో తెలుసా? అశాశ్వతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. శాశ్వతుడైన దేవుని దగ్గరకు చేరాలి అంటే అశాశ్వతమైన దాని మీద మనస్సు పెట్టకు. అది నీ మనస్సులో జ్ఞాపకంలో ఉండాలి. ఉందా? నీ జ్ఞాపకంలో ఉందా? ఈ దేహం శిథిలమైపోయేది, ఇది అశాశ్వతమైనది అనే ఆలోచన నీకుందా? లేక దీనిని పోషించడానికి, దీనిని సంరక్షించడానికి, దీనిని కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నావా? ఆత్మను రక్షించడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? దేహాన్ని అందంగా ఉంచడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? క్యాలిక్యులేట్ చేసుకో ఒక నెల ఖర్చుల్లో. నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఎవరి ఇళ్లలో జరిగేది వాళ్ళకి. మీ ఇళ్లలోనికి నేను వచ్చి చూడను, నా ఇంటికి మీరు వచ్చి చూడరు. ఇది మనకు ఎవరికి వారమే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన విషయం. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? అశాశ్వతమైన దాని మీద మనస్సు పెట్టి శాశ్వతమైన దానిని విడిచిపెట్టేసినట్టున్నావు. అలా విడిచిపెడితే పితరులున్న చోటుకి వెళ్ళవు. అబ్రహాము గారి రొమ్మున ఆనుకునే అవకాశం నీకుండదు. ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే శిథిలమైపోయే ఈ గుడారంలో నువ్వు ఉన్నంత కాలం దీనిని ఎలా పోషించాలి అని కాదు, కానీ నీ ఆత్మను ఎలా రక్షించుకోవాలి, నశించిపోతున్న ఆత్మను ఎలా రక్షించాలి అని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేసిన వ్యక్తే పేతురు గారు. చేసి ఆయన చెప్పిన మాట ఒకసారి చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 13-14 కలిసి ఉంటుంది, చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, పేతురు గారు అంటున్నారు, యేసుక్రీస్తు నాకు చెప్పారు, నువ్వు ఇలా చేతులు చాస్తావు, నిన్ను వేరే చోటికి, నీకు ఇష్టం లేని చోటికి తీసుకుని వెళ్తారు, నిన్ను సమాధి చేస్తారని యేసుక్రీస్తు వారు బ్రతికుండగా చెప్పిన మాట పేతురు గారితో యోహాను సువార్త 21వ అధ్యాయంలో. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని నేను ఎరిగి నేనేం చేస్తున్నానంటే, ఈ గుడారములో ఉన్నంత కాలము, నేను అంటే ఇక్కడ ఆత్మనైన నేను, పేతురు అనబడుతున్న నేనని, ఈ గుడారములో ఉన్నంత కాలం అంటే నాకు ఇచ్చిన ఆయుష్కాలము, ఈ దేహంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా?
ఈ గుడారము శిథిలమైపోతుంది, త్వరగా దీనిని మనం విడిచిపెట్టవలసి వస్తుంది. అయితే విడిచిపెట్టే లోపే నువ్వు తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, ఏదో ఒకరోజు దీన్ని విడిచిపెట్టేస్తావు. దీన్ని విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మ శాశ్వతమైన లోకానికి వెళ్ళేలా నువ్వు బ్రతుకుతున్నావా? ఎలా బ్రతకాలి అంటే, ఇప్పుడు పేతురు గారు చెప్తున్నారు, నాలా గుడారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పించారు అబ్రహాము గారు. గుడారాన్ని విడిస్తే ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్నారు పేతురు గారు. అర్థమైందన్న పాయింట్? గుడారంలో నివసించితే అశాశ్వతం అనుకుని నివసించాలని నేర్పించారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు. దాని మీద మమకారం వద్దు, టెంట్లోనే ఉండు, ఏదో ఒకరోజు ఉన్నతమైన లోకానికి వెళ్తావని నేర్పారు వాళ్ళు. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి పేతురు గారు నేర్పుతున్నది ఏంటంటే, ఈ గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళే లోకానికి మనం చేరాలి అంటే, ఈ గుడారములో ఉండగానే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. ఒకవేళ పని చేయలేని స్థితిలో, నువ్వు గుడారంలో ఇంకా ఉండే పని చేయలేని స్థితిలో ఉంటే, చేసేవారిని రేపాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇది మన ప్రశ్న. ఈ దేహం అశాశ్వతమని తెలుసు, ఈ దేహాన్ని ఏదో ఒక రోజు విడవాలని తెలుసు. మరి ఇంత వాక్యం తెలిసిన నీవు, సత్యం తెలిసిన నీవు, సర్వసత్యం తెలిసిన నీవు, ఇది శిథిలమైపోయేది కాబట్టి ఆత్మను గురించిన కొన్ని సంగతులన్నా ఎవరికైనా చెప్తున్నావా? దేహాన్ని అందంగా అలంకరించుకోవడం ఎలాగో నేర్పిస్తున్నావా? డ్రెస్ ఇలా వేసుకోవాలి, చీర ఇలా కట్టుకోవాలి, అలంకరణ ఎలా చేసుకోవాలి, అందంగా ఎలా కనబడాలి, ఇవి నేర్పుతున్నావా? ఆధ్యాత్మిక సౌందర్యాన్ని గురించి నేర్పిస్తున్నావా? పేతురు గారు అంటున్నారు, ఈ గుడారములో ఉండగా ఎలా బ్రతకాలో క్రీస్తు నాకు నేర్పారు, నేను నా తరువాత వారికి నేర్పుతున్నాను అంటున్నారు. ఈరోజు మనం చేయవలసింది కూడా అదే. ఏది? ఇది ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. దీన్ని నమ్మి నువ్వు బ్రతికితే ఇది నిన్ను మోసం చేస్తుందా లేదా? నీతో వస్తుందా? ఏమన్నా వస్తుందా? రాదు సరికదా. దానికి నువ్వెంతో అందంగా అలంకరించి, మెరుగులు దిద్ది, సెంటులు కొట్టి, పౌడర్లు రాసి చాలా బాగా అలంకరించి ఉంటావు. నువ్వెంత అలంకరించినా నీ ఆత్మ బయటకు రాగానే దాన్ని నువ్వు ఎక్కడికి పంపాలి? మట్టికే పంపాలి. అప్పుడు అనిపిస్తుంది నీకు, అయ్యో మట్టికి పంపేదాని కొరకు నేను ఎంత కష్టపడ్డాను అని. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? గుడారములో ఉండగా నువ్వు ఒక సంగతి నీ జ్ఞాపకాలలో ఉండాలి. అదే, ఈ గుడారం శాశ్వతమైనది కాదు. నువ్వు నివసించే ఈ ఇల్లైనా, మన పితరులు నివసించిన ఆ డేరాలైనా, లేక దేవుడే నివసించాలనుకున్న ఈ ఇల్లైనా, ఇవన్నీ ఏంటి? శిథిలమైపోయేవి, విడిచిపెట్టబడేవి, అశాశ్వతమైనవి. మరేది శాశ్వతం? ఆత్మ శాశ్వతం, పరలోకం శాశ్వతం. అంతేనా? ఆత్మ శాశ్వతం, పరలోకం శాశ్వతం. కాబట్టి ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి దేహంలో ఉండగానే ఆలోచించు. ఈ ఆత్మ పరలోకానికి చేరడానికి ఈ దేహంలో ఉండగా నువ్వు ఆలోచించడమే కాదు, ఎదుటివారికి కూడా ఆలోచన కలిగించు. ఇది పని మనకున్నది ఈ భూమి మీద. కాబట్టి గుడారాలలో నివసించిన వారు ఆనాడు నేర్పారు, ఇది మనకి శాశ్వతం కాదు అని. ఈరోజు మనము నేర్పాలి ఎదుటివారికి, ఈ దేహము శాశ్వతము కాదు అని. శాశ్వతమైన పరలోకం, శాశ్వతుడైన దేవుని చెంతకు మనం చేరాలి అంటే దేహం పైన మమకారం పెంచుకోవడం కాదు. కానీ మట్టి దేహంపై ఎందుకు మమకారం? వట్టి దేహంపై ఎందుకు మమకారం? శాశ్వతమైన ఆత్మ మీద మనస్సును పెట్టు. శాశ్వతమైన పరలోకం చేరడానికి ప్రయత్నం చేపట్టు. ఖచ్చితంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి గుడారాలు నేర్పుతున్నాయి అశాశ్వతము అని. శాశ్వతమైన లోకం చేరడానికి నీ వంతు ప్రయత్నం చేయమని, పరలోకానికి వెళ్ళడానికి ఆత్మను బలపరుచుకునేవారిగా, ఆత్మను రక్షించుకునేవారిగా, పరలోకాన్ని సాధించేవారిగా ఉండాలి అంటే ఒక్కటే, మనము వాక్యంతో బ్రతకాలి, అనేక మందికి వాక్యాన్ని తెలియచేయాలి. అంటే ఎదుటివారికి చెప్తున్నాం కదని మనం బ్రతకకపోయినా మనకు పరలోకం ఉండదు. మనం బ్రతుకుతున్నాం కదా, ఎదుటివాడి సంగతి నాకెందుకు అనుకున్నా దేవుని దృష్టిలో అది తప్పే. ఈ రెండూ చేసి పరలోకాన్ని సాధించాలి. అలా పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. అశాశ్వతమైన దానిపైన మనస్సు నిలుపక శాశ్వతమైన దాని మీద గురి నిలిపి మన అంతరంగ పురుషుణ్ణి దినదినము నూతనపరుచుకుంటూ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం.
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.